guys, welcome to Enjoy the Chivas. Bye bro. Bye bro. Bye machi. అయితే బన్షెట్టిలో అయితే ఉన్నాము. ఢిల్లీలో వెదర్ అంటే చాలా మిస్టీరియస్. చాలా పెసలు ఉంటుంది, ప్లేన్ ఉంటుంది. ప్రస్తుతాన్ని నేనైతే ఈ గుడ్డి అయితే వేసుకుంటా. వచ్చేసి ఎండ శక లోపల అంతా. సో నేనైతే తర్వాత జిమ్కి వెళ్ళేసి ఇప్పుడైతే జిమ్కి వెళ్ళాలి గైస్. సో ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి ఏదైనా ఫ్రీ వర్కౌట్ మీరు తినేసి మనమైతే జిమ్కి అయితే వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనం బన్షెట్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ఇంటికి పోను ఏం చేయడమో పోతాను బస్సులు. ముందు ఉండే బస్సు పోతే మనం బస్ పోవాలి. హాఫ్ అన్ అవర్ ఇంటికి పోను ఏం చేయను. ఈరోజు జస్ట్ 2 అవర్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను గైస్. జస్ట్ 2 అవర్ల కోసం కాలేజీకి చెప్పాను. నాకు తెలియలే ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అంట చూసి వెళ్తే వేస్ట్ ఈరోజు ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు ఫ్రీ చేసి నుంచి రాసుకోండి అది రాసుకోండి ఊరికే మాట్లాడుకుంటూ 2 అవర్లు అయితే టైం వేస్ట్ అయిపోయింది. ఊరికే ఇంట్లో ఉన్నా కూడా లేచి జిమ్కి పోయి ఇంటికి వచ్చి తినేసి ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఊరికే అయితే పిలిచి చేస్తారు. నా దగ్గర అటెండెన్స్ తక్కువ ఉంది కదా. నేనైతే చాలా 8:30 క్లాస్కి పోయలేదా. నేను వేరే బంకులు వేస్తామా అడుగుతున్నాను అనేసి అయితే అటెండెన్స్ అయితే షార్టేజ్ ఉంది. షార్టేజ్ ఉంటే ఫోన్ చేస్తారు ఇంటికి గైస్. ఇంటికి ఫోన్ చేస్తారు. మా ఇంట్లో ఫోన్ చేస్తే మా ఇంట్లో తిరుగుతూనే ఉంటారు. అదే పెట్టుకుని వారం అంతా ఏదే రిలేట్ కానీ టీవీలో ఏదో ఒక న్యూస్ కానీ అటెండెన్స్ గురించి దాన్ని రెగ్యులర్గా ఉండాలి. లాస్ట్లో కూర్చుంటే చెప్తా లాస్ట్ అంటే చూడండి గైస్ అడగ యాక్సిడెంట్ అని అనుకుంటారు. ఏమైనా యాక్సిడెంట్ కాదు, అదైతే అవేర్నెస్ అంట గైస్. అదైతే ఒక అవేర్నెస్ గైస్. కర్ణాటక పోలీస్ గైస్. కర్ణాటక పోలీస్ బ్రెయిన్ బాగా ఆలోచించాను. అండ్ గైస్ నేనైతే దాని గురించి ఒక వీడియో కూడా తీసి అప్లోడ్ చేశా. నా ఫ్రెండ్స్ చెప్పినాడు అది ఒక యాక్సిడెంట్ అట్లా ఇట్లా అనేసి. కానీ ఆ కార్ వచ్చేసి అవేర్నెస్ యాక్సిడెంట్ దాంట్లో పెట్టింది. సో అదైతే ఒక అవేర్నెస్ వీడియో గైస్. నేనేమో అదేదో డివైడర్ గుర్తుంది అది గుర్తుంది నా ఫ్రెండ్స్ చెప్పి వాడు మాట ఇంకో నేను వచ్చి చెప్తే కమెంట్లో నన్ను తిట్టింది అయ్యా అవేర్నెస్ గురించి. కానీ అది అప్పటికి నేనైతే ఆ వీడియోనే డిలీట్ చేశాను. సో అక్కడ చెప్తా అండ్రి. సో అది 4 రోడ్లు వస్తే ఇది ఒక్కొక్కరు సిగ్నల్ జంప్ చేస్తారు. అటుపక్క నుంచి వచ్చే వెహికల్ యాక్సిడెంట్ అవుతాయి, ఇటుపక్క వచ్చేది యాక్సిడెంట్ అవుతాయి. అందుకని పోలీసు వాళ్ళు కర్ణాటక పోలీసు వాళ్ళు స్మార్ట్గా థింక్ చేసి అవేర్నెస్ కోసం వీడు పెట్టేదంటే అది సోషల్ సర్కిల్లో కూడా యాక్సిడెంట్ అయింది గాడిని పెట్టింది. నా ఫ్రెండ్ నేను చెప్పినాడంటే నా దగ్గర కారు వచ్చేసి బండి గుద్దింది అందుకే అది పెట్టిండారు అట్టా చెప్పినాను. నేను కూడా అదే బ్లాగ్ తీసి వేసి సో దాని తర్వాత నన్ను అంతే సింగ్గా కమెంట్లో పెట్టారు అంటే ఊరికే వాటి చెప్తుంది దాన్ని నమ్మి ఆ బ్లాగ్ని వేయడం వల్ల అందరూ ఆరు దమ్ము అనేసి కొంతమంది వేసి ఒరే ఏది పెడితే అది మాట్లాడతారు ఆ బ్లాగ్ టీఆర్ఎస్లో కమెంట్ చేసి ఆ దెబ్బకి నేనైతే ఆ బ్లాగ్ని డిలీట్ చేశాను. బ్లాగ్ అంటే నా కాన్ఫిడెంట్ని డిలీట్ చేశాను. సో ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. నా ఫ్రెండ్స్ చెప్పి అవేర్నెస్ యాక్సిడెంట్స్ అవుతుంది. సో అది సూపర్ 200 నేను కానీ మంచి జాగ్రత్తగా కూడా తీసుకుంటే మామూలుగా చెప్పాలి. ఆడొచ్చి గుదిరి ఎగిరి ఆడి దానికి వాళ్ళు పట్టుకుని నన్ను సీరియస్గా తీసుకుంటాయి వాళ్ళు వచ్చాయి. అందుకే షార్ట్ వీడియో అయితే డిలీట్ చేయొచ్చా. సో ఇదైతే అవేర్నెస్ వీడియో గైస్. సో పోలీసుల అవేర్నెస్ కోసం మన బతకడం కోసమే వాళ్ళు థింక్ చేస్తుంటారు. సో చూసుకోవాలని గైస్. మనం అంత చెప్పే అంత పెద్ద అయితే కాదు. నేనైతే ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే వెళ్తాము.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ఆర్ ప్రాజెక్ట్స్లో ఈరోజు అయితే ఇంకో డ్రాప్ అయితే పడింది, అది కీ చైన్ అంట. సో వాళ్ళైతే నాకు చూపించి ఫోటోలు అంతా తీసి సో ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇంకా ఇంతవరకు ఒక సేల్ కూడా కాలేదంట guys. సో వాళ్ళు ముగ్గురు అయితే వచ్చి చెప్పి తలాతో అంతా చలిగా ఉంటుంది, ఎండగా ఉంటుంది. ఈ చలి అనేసి మజల్ ప్లేస్ ఇది అయితే వేసుకెళ్ళా. సో మొత్తం చక్కగా ఉంది, వాళ్ళంతా తీసేద్దామా ఉంది. సో బెంగళూరులో వెదర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ గైస్. వెదర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ గైస్. అలా చలి ఉంటుంది, ఇప్పుడు ఎండ ఉంటుంది. ఈ ఉడ్డి వేసుకెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా ఏంట్రా మజల్ ప్లేస్ స్పాన్సర్షిప్ అనేసి ఎంతోమంది అడిగారు గైస్. సో నాకైతే ఎటువంటి మజల్ ప్లేస్ అయితే స్పాన్సర్ అయితే చేస్తలేదు. సో ఇంత భిన్న కూడా ఎవరు చేయరు గైస్. నేను స్టార్ట్ చేసి 1 month అవుతుంది. నాకు యూట్యూబ్లో 100 సబ్స్క్రైబర్స్లో ఉన్నారు, 137 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 340 ఫాలోవర్స్ అయితే ఉన్నారు అంతే. సో దానికంటే ఎవరు స్పాన్సర్లు అయితే చేయరు నన్ను అడిగితే. సో స్పాన్సర్ వస్తే మంచిదే, సో రాకపోతే మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాలంతే. సో ఫ్రెండ్స్ అంతా అది అడిగిరి స్పాన్సర్ అని. నాకు కూడా ఒక చిన్న ఆశ అయితే ఉంది గైస్, మజల్ ప్లేస్ స్పాన్సర్ చేయాలి నాకు కూడా. సో అదైతే ఇప్పటికి కాదు అని అనుకుంటున్నాను. సో గైస్ ఆర్ఆర్ ప్రాజెక్ట్స్లో న్యూ కీ చైన్ అయితే డ్రాప్ అయితే చేసింటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోనండి. సో వాళ్ళకైతే ఇంతవరకు ఒక సేల్ కూడా కాలేదన్న అయితే చెప్పి మీకు ఇది నేను ప్రమోట్ చేస్తుంటే ఎవరు తీసుకోరు, ప్రమోట్ చేసినంత పెద్దోళ్ళు కూడా కాదు, వేరే ఎవరినైనా పెట్టుకో. సో వాళ్ళైతే బాగా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో బాగుండే వాళ్ళని పిలిచి ప్రమోట్ చేయించుకో అంటే వాళ్ళు బ్రో నువ్వు సమ్డే యూ విల్ డూ ఇట్ బ్రో. ఓకే నన్ను నమ్మింటారు గైస్, ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చాలా నమ్మింటారు. నా మీద నాకే అంత నమ్మకం లేదు, వాళ్ళకేదో ఉంది. సో ఎవరైనా ఇది చూసే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సేల్ కొనండి ఆర్ఆర్ ప్రాజెక్ట్స్కి. సో ఒక సేల్ అయినా ఎంజాయ్ తెచ్చు బ్లాగ్స్ నుంచి అవని. సో వాళ్ళకి కూడా కొంచెం మోటివేట్గా ఉంది, లేదంటే వాళ్ళు డీమోటివేట్ అవుతున్నారు. సో గైస్ ఇప్పుడే నా వర్కౌట్ అయితే అయిపోయింది, బ్యాక్ బూమ్ బైసిప్స్ వర్కౌట్ అయితే చేసాం. సో ఇప్పుడైతే మనమైతే ఇంటికైతే వెళ్ళాలా. సో నేను వచ్చింది 12:30కి. సో 12:30కి వచ్చి స్టార్ట్ చేసింది, ఇప్పుడైతే దగ్గర 2:30 అయితే అవుతుంది. స్వీట్ పొటాటో తలా బ్రేక్ఫాస్ట్కి 3 దోశలు. సో జిమ్కి రాకముందు 100 grams స్వీట్ పొటాటో, మరి ఆ లాటెక్స్ అంతే వేసి తాగింది. నాకైతే చాలా హంగ్రీగా అయితే ఉంది. సో ఇంటికి వెళ్ళి ఏదైనా తినాలా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి. సో రండి ఇంటికి అయితే వెళ్దాం. సో గైస్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బై.